అతడు ఇంద్రియము జయించినటువంటి వాడు, సత్యవంతుడు, ప్రతిదినము కూడా దేవాలయంకు పోవచ్చు, బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోష పెడుతూ ఉండేటటువంటి వాడట రాజు. అయితే అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలిగినటువంటిది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నదీ తీరమున సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఆచరిస్తూ ఉన్నారట. అయితే ఆ రాజు ఇట్లా వ్రతము చేయుచుండగా సాధువు అనేటటువంటి ఒక వైశ్యుడు అనంతమైనటువంటి ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారములకై మార్గ మధ్యమున పోవచ్చు రాజు చేస్తున్నటువంటి వ్రతమును చూసి ఈ పడవను ఒడ్డుకు పట్టించి రాజు వద్దకు వచ్చి ఇట్లా అడిగాడట ఆ వైశ్యుడు, ఓ రాజా, నీవు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్రతము సవిస్తరముగా నాకు చెప్పుము, దయతో నాకు చెప్పుమని చెప్పి కోరాడట. అప్పుడు ఆ రాజు అన్నాడు, అయ్యా, నాకు అన్నీ ఉన్నాయి, రాజ్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు సంతానం లేదు. నాకు పుత్రులు పొందుటకై మేము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తున్నాము. మేము సంకల్పించుకున్నాము, మాకు సంతానం కలిగితే మీకు ఆ యొక్క సంతానం కలిగినట్టయితే వ్రతం చేస్తామని చెప్పి సంకల్పించుకున్నాము. మాకు ఇప్పుడు సంతానం కలిగింది కాబట్టి మేము వ్రతం చేస్తున్నాము, పుత్ర సంతానం కలిగింది మాకు, అందుకని సత్యనారాయణ యొక్క స్వామి వ్రతాన్ని చేస్తున్నామని చెప్పాడట ఆ రాజు. అయితే ఆ వైశ్యుడు రాజు చెప్పినంతయు కూడా విని, రాజా, నాకు కూడా సంతానం లేదు కనుక నేను కూడా ఈ వ్రతం ఆచరించి సంతానం పొందుదును అని చెప్పి పలికాడట. అయితే ఆ పిదప వైశ్యుడు ఆ యొక్క ప్రసాదం వరకు కూడా ఉండి, ఆ యొక్క పూజ పూర్తయ్యే వరకు కూడా ఉండి ప్రసాదం తీసుకొని తన యొక్క నగరానికి వెళ్ళాడట. ఆ యొక్క పిదప వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్న నాడే ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రత ప్రభావం తన భార్య అయినటువంటి లీలావతికి చెప్పాడట. అయితే ఏమని చెప్పాడట, రాజుగారి ఈ విధంగా ఆ యొక్క సంతానం లేకపోతే ఆ యొక్క సంతానం కలగడానికి అని చెప్పి ఆ సంకల్పించుకొని ఆ యొక్క సంతానం కలగగానే ఈ యొక్క వ్రతం చేస్తున్నారు అని చెప్పగానే ఆమె నోటి నుండే ఈ మాట వినాలంట. ఎందుకని ఏమని, అయ్యా, మనం కూడా వ్రతం చేద్దామని చెప్పి ఆమె నోటి నుండే ఈ యొక్క మాట కోసం అని చెప్పి ఇదంతా కూడా చెప్పాడట. ఆమె కూడా అదే విధంగా మనకి కూడా సంతానం లేదు కదా, మనం కూడా సంకల్పించుకుందాము, ఎప్పుడైతే సంతానం కలిగితే మనం కూడా ఈ యొక్క వ్రతం చేద్దామని చెప్పి ఇద్దరు కూడా దేవుడు అయితే ప్రతిజ్ఞ చేసుకున్నారట. ఇద్దరు కూడా సత్యదేవుడి ముందుకు వెళ్ళి ఆ యొక్క మాకు సంతానం కలిగినట్లయితే మేము సత్యదేవుడి యొక్క వ్రతం తప్పక చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసుకున్నారట ఇద్దరు కూడా. అయితే ఒక దినమున ఈ విధంగా సంకల్పించుకున్న కొన్ని నెలలకి, ఒక 10 నెలలకి ఆ యొక్క ఒక కుమార్తెని అందిందట ఆ యొక్క లీలావతి. ఆ వైశ్య దంపతులు తన కుమార్తెకు కళావతి అనేటటువంటి ఒక పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారట. ఆ కళావతి కూడా శుక్లపక్షం చెందిన వాళ్ళ దినదిన ప్రవర్ధమానంగా అవుతూ ఉందట, పెద్దదవుతూ ఉందట. బారసాల రోజు కళావతి అని పేరు పెట్టాడు. అప్పుడు ఆమె భార్య వచ్చి అడిగిందట లీలావతి, నాదా, మనకు సంతానం కలిగచో సత్యనారాయణ యొక్క వ్రతం చేస్తామని ప్రతిజ్ఞ చేశాము కదా, మనకు సంతానం కలిగింది కాబట్టి ఈ యొక్క వ్రతం చేద్దామని చెప్పి సంకల్పించుకున్నాం కదా, చేద్దామని చెప్పి అందట. బారసాలలో అడిగిందట. అందుకు అతడు, అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేద్దాంలే అని సమాధానం చెప్పి వ్యాపారానికే పట్టణానికి వెళ్ళిపోయాడట. తర్వాత కొంతకాలంలో కళావతికి యుక్త వయస్సు వచ్చిందట. ఆ యుక్త వయసు వచ్చుట చూసి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగినటువంటి వరుణ్ణి తీసుకురమ్ము అని చెప్పి ఆ దూతను పంపించాడట. అయితే సాధువు అని ఒక వయస్సుడు అటు చెప్పగా ఆ దూత వెంటనే కాంచనా నగరంలోకి పోయి యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుని చూసి తీసుకొని వచ్చాడట. అతడు అన్ని విధాలా కూడా తన కుమార్తెకు తగినటువంటి వాడుగా చూసి సాధువు వైశ్య కుమారునకు ఆ యొక్క తన కుమార్తెను కళావతినిచ్చి మహావైభవంగా చాలా గొప్పగా పెళ్లి చేశాడట. అయితే ఆ ఆనందంలో ఉండే ఆ వైశ్యుడు సత్యనారాయణ స్వామి వ్రతం విషయం మర్చిపోయాడట. అందులో ఒక సత్యనారాయణ స్వామికి వైశ్యుడిపై కోపం వచ్చిందట. అయితే ఆ వ్యాపారం బహునిపుడైనటువంటి ఆ యొక్క వైశ్యుడు అల్లుడితో వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసానపురంకు పోయాను. ఎప్పుడు చేస్తున్నామని కనుక్కున్నాట, పిల్ల పుట్టగానే చేయాల్సినటువంటి వ్రతము ప్రతిజ్ఞ చేసుకున్నటువంటి అతను ఆ యొక్క వివాహ సమయంలో కూడా చేయకుండా ఉండేపాటికి ఆ సత్యదేవుడికి వీడికి ఎలాగైనా సరే ఆ యొక్క బుద్ధి తెప్పిద్దామని చెప్పి అనుకున్నాడట. అనుకొని రత్నసానపురానికి ఇద్దరు కూడా మామాలు ఇద్దరు కూడా అల్లుడితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరమున రత్నసానపురానికి వెళ్ళారట ఇద్దరు కూడా. అయితే రత్నసానపురమున చంద్రకేతు అనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడట. ఆ సాధువు తన వ్రతము చేయకుండా చూసి సత్యనారాయణ స్వామి కోపించినటువంటి వాడి వీళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి తెప్పిద్దామని చెప్పి అతన్ని శపించారట. అయితే వీరికి అనేకమైనటువంటి దారుణమైనటువంటి దుఃఖములు కలుగుగాక అని చెప్పి చెప్పించాడు. ఎప్పుడైతే కూడా కష్టాలు వస్తేనే దేవుడు గుర్తుకు వస్తాడట. కాబట్టి వీరికి అనేకమైనటువంటి కష్టాలు కలుగుగాక అని చెప్పి చెప్పించేపాటికి ఆ రాత్రి కొంతమంది దొంగలు రాజుగారి ధనాగారం నుండి కూడా కొంత ధనము తీసుకొని అపహరించి వర్తకులు ఉన్నటువంటి చోటికి వచ్చి చేరుకున్నాడు. వయస్సులు ఉన్న చోటు యొక్క ఆ వర్తకులు ఉన్న చోటుకి రాజభటులు ఆ దొంగలు పట్టుకున్నటకు నలుమూలలా కూడా వెతుకుతూ
తమ దగ్గరకు వచ్చుచుండడం చూసి ఆ దొంగలు ధనమును ఈ వర్తకులు చెంత వదిలి పారిపోయారట. ఇద్దరు కూడా ఆ యొక్క దొంగలు ఇద్దరు కూడా ఈ వర్తకుల దగ్గర మామాల దగ్గర ఆ డబ్బును అక్కడ పడవేసి ఇద్దరు పారిపోయారట ఆ దొంగలు. అయితే రాజభటులు ఆ ధనం అక్కడ ఉండడం చూసి ఆ వైశ్యులే దొంగలని నిశ్చయించుకొని వారిని కట్టి రాజు దగ్గరకు తీసుకొని పోయారట ఆ యొక్క భటులు. అయితే భటులు రాజును చూసి, ప్రభు, ధనముతో కూడా చోరులు తీసుకొని వచ్చాము, మేము ఆ దొంగలు తీసుకొని వచ్చాము అని చెప్పి చెప్పారట భటులు. విచారించి తగిన శిక్ష విధింపుము అని చెప్పి విన్నవించారట. రాజు ఏమీ కూడా విచారింపకనే వీరిని తీసుకుపోయి కారాగృహం నందు బంధించండి అని చెప్పి ఆజ్ఞాపించారట. భటులు వైశ్యులను తీసుకుపోయి ఆ యొక్క కారాగృహంలో బంధించారట. అయితే ఎంత ప్రార్థించను కూడా వారి మాట వినేవారెవరూ కూడా లేరట అక్కడ. అయ్యా, మేము దొంగలం కాదు, మాకు దొంగతనం అంటే కూడా ఏంటో కూడా తెలియదు అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఎవరూ కూడా అక్కడ వెళ్ళలేదట. అయితే రాజుగారు ఇంకనూ కూడా ఆ వయసులో పడవ ఎందున్నటువంటి ధనమును కూడా తన ఆధీనం కావించుకొని మరియు సత్యనారాయణ స్వామి శాపం వలన ఆ వయసుని యొక్క భార్య కుమార్తెను అనేక కష్టాలు అక్కడ కూడా దొంగలు పడి ఆ యొక్క ధనం మొత్తం కూడా దోచుకున్నారంట. ఆ ఇంట్లో దొంగలు పడి మొత్తం కూడా దోచుకొని అపహరించుకుని పోయారట. ఈ విధంగా అనేకమైనటువంటి కష్టాలు వచ్చాయట ఆ యొక్క కుటుంబానికి మరియు లీలావతికి. అనేకమైనటువంటి అక్కడ కూడా తిండి లేక కూడా ఆ విధంగా బతుకుతున్నారట. కళావతి అన్నం కూడా లేక తిరుగుతూ ఉందట. ఒక దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుడు ఇల్లు చేరుకుందట. ఆ దినము బ్రాహ్మణుంట సత్యదేవుడి యొక్క వ్రతం జరుగుతుండ చూసి కళావతి వ్రతము పూర్తి అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి ఈ వ్రతమును చూసి కథ విని స్వామి ప్రార్థించిందట. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి